ఏంది మడిసే ఇప్పుడు కొన్ని సినిమాల్ని ధైర్యం చాలదు చెప్పాలంటే నేను చేసిన షూటింగ్ వరకు చూశాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు లైఫ్లో మొట్టమొదటిసారిగా ఆ పిల్లోని చూసి డైలాగ్ మర్చిపోయా. డబ్బింగ్ థియేటర్లో ఈయన ఆ సీన్లన్నీ చూసి నేను మర్చిపోయా డబ్బింగ్ చేయడం కూడా. ఏంద్ర స్వామి ఈ సినిమా ఏంది, ఇదేంది, ఈ కథ ఏంది, ఈ గన్నులేంది, ఆ పిల్లోడి వేషం ఏంది. ఈ సినిమా థియేటర్లోనే చూడాల. ఒక అద్భుతమైన సినిమా. రవితేజ అన్న అంటే మేము మా ఇద్దరు బర్త్డే ఒకటే. చాలా సంవత్సరాలుగా పరిచయం, కానీ అంటే కొంతమందిని ఎక్కువ కలవకపోయినా మన అనిపిస్తారు. సో సినిమాల్లో మీరు చేసిన క్యారెక్టర్స్ కానీ బయట మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇచ్చే వైబ్ కానీ రెండు ఇట్ మేక్స్ మీ ఫీల్స్ లైక్ యు ఆర్ అ బ్రదర్ టు మీ. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ. కాకపోతే ఒక చిన్న డిస్ప్యూట్ ఏంటంటే భయంకరమైన కామెడీ ఏదన్నా మీతో కలిసి చేయాలన్న ఒక ఆశ. So, but this is a phenomenal character. Thank you, Karthik. It is definitely a new kind of love story that I don't think any cinema has explored in such a way. The way Mani sir has written it, the way Karthik sir has explored it, and the way me and Ravi Teja sir, to our best capabilities, have tried to express it. And I hope I have done justice to Rachna, because she's a very, very beautifully thought and written character. ఫోర్త్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ నుంచి అన్నయ్యని పిలిచి నాకు చాలా అలవాటైంది. వీడియో కూడా చాలా వైరల్ అయింది. నేను అప్పటి నుంచి కాల్ చేసినప్పుడు అంతా కార్తిక్ అని పిలవడానికి నేను ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు. ఏదో బ్లాక్, అంటే అన్నయ్యతో మాట్లాడినట్టు లేదు. సో అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. నలియని అనే క్యారెక్టర్ మామూలుగా ఏమవుతుందంటే సినిమాలో పనిచేసినా సరే అన్ని యాక్టర్స్తో కాంబినేషన్ సీన్స్ ఉండదు. నాకు నా అదృష్టం, పెద్ద అదృష్టం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హ్యాడ్ కాంబినేషన్ సీన్స్ విత్, అండ్ విత్ ఆఫ్ యూ ఐ డోంట్ హ్యావ్. అది నేను ఇప్పుడు చెప్పట్లేదు, యూ విల్ నో ఇట్. అండ్ అట్లాంటి ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ విత్ అ స్ట్రాంగ్ మోటివ్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి గారు, దీనికన్నా కాంప్లికేట్ డైలాగ్స్ రాసి మీరు నన్ను ఇంకా టార్చర్ చేయాలని నేను కోరుకుంటాను. నవదీప్ చాలా బ్రహ్మాండ క్యారెక్టర్. ఎప్పటి నుంచో నవదీప్కి ఒక సాలిడ్గా పడాలనుకుంటున్నాను. ఈ సినిమాతో తను మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. అంటే తను చెప్పిన అతను చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ సినిమాలో. ట్రైలర్లో టీజర్లో నథింగ్. సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. సో ఐ స్ట్రాంగ్లీ విష్ నవదీప్, నువ్వు చెప్పినట్టు ఒక కామెడీ ఫిల్మ్ మాత్రం చేయాలి మనం, ప్రాపర్ కామెడీ సినిమా. ఎందుకంటే ఇతను విపరీతమైన వెటకారం ఉంది, ఇతనిలో విపరీతమైన కామెడీ, ఒక విచిత్రమైన హ్యూమరు. చేద్దాం, డెఫినెట్గా అవుద్ది. అండ్ మిగతా యాక్టర్స్ మన అజయ్ ఘోష్ కానీ, శ్రీని, వినయ్ రాయ్, విషెస్ మా అందరికి బెస్ట్ విషెస్ చెప్పండి. విషెస్ ఆల్ ది బెస్ట్. అండ్ సినిమా డెఫినెట్గానే చాలా బాగా వచ్చింది. నేను వెయిటింగ్, మీ రియాక్షన్ చూడటానికి వెయిటింగ్. మీతో పాటు నేను కూడా వెయిటింగ్. ఎందుకంటే నేను మార్నింగ్ వచ్చాను అవుట్డోర్ నుంచి. సో విత్ సౌండ్ చూపించబోతున్నాను నాకు.